వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రధాన వార్తా పత్రికలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే అలాంటి వారికి మనము లెక్క. అడవి జంతువుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు, అప్పులు పెంచారు. ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. సూపర్ 6 తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలైతే చేశారు. గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానానికి సహకరించండి. వరద బాధితులను ఆదుకునేందుకు SGSTపై 1% అదనపు సర్ఛార్జీకి వెసులుబాటు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన చంద్రబాబు నాయుడు విదేశీ పెట్టుబడిదారులను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్ కు కూడా వినతి ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే పెండింగ్ బిల్లులే 1.35 లక్షల కోట్లు. వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు చెల్లించేలా CFMS లో మార్పులు. ఇక బడ్జెట్ పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల. నెక్స్ట్ ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తే ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం అంటూ కూడా మరొక హెడ్లైన్ చూస్తాం. అయితే ఈనాడు ప్రారంభించిన రోజు అది నంబర్ 1 గా కూడా నిలిచిన రోజు. ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం. ఈ క్రమంలోనే చేపట్టే ప్రయోగాలు ఒక్కసారి విఫలం కావచ్చు, అయినా సరే అదే నా విధానం అంటూ రామోజీరావు పేర్కొన్న ఒక కొటేషన్ అయితే ఈనాడు పేపర్లో ఇచ్చారు. అయితే ముఖ్యంగా మరొక హెడ్లైన్ చూస్తే నేడు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం. మహాస్వాప్నికుడు కూడా మళ్లీ జన్మించు. సిక్సర్ల జోరు, శతకాల హోరు, సెంచరీలతో చెలరేగిన తిలక్ శాంసన్. 20 ఓవర్లలో భారత్ 283. రైట్, మరొక న్యూస్ పేపర్ చూద్దాం. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే మెయిన్ హెడ్లైన్ కింద మనకి 100 కోట్లు గాడిద పాలు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ఒక్కో గాడిదను 1,50,000కు అమ్మిన డాంకీ ప్యాలెస్. లీటర్ పాలు 1600కు కొంటామని ఆశపెట్టిన సంస్థ. ఇక 400 మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు. అదేవిధంగా 3 నెలలు పైసలిచ్చి పరారు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలు. లబోదిబోమంటున్న బాధితులు అంటూ కూడా మనం మెయిన్ హెడ్లైన్ కింద అయితే చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే పుట్ల కొద్దీ సన్నొడ్లు. మార్కెట్ కు పోటెత్తుతున్న ధాన్యం. ముఖ్యంగా చూస్తే ఇక పోయినేడేమో 25.05 లక్షల ఎకరాలు, ఈసారి 40.44 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు, దొడ్డు, వడ్లు కలిపి 10.80 లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం. ఇక రైతులకు ఇప్పటిదాకా 622 కోట్లు చెల్లింపు. బోనస్ కింద 115 కోట్లు. అదేవిధంగా పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కార్. మరొక హెడ్లైన్ ఇక్కడ చూస్తే ఢిల్లీలో వసపడతలే. రోజు రోజుకు పెరుగుతున్న పొల్యూషన్. అయితే ఢిల్లీలో రోజు రోజుకు అయితే కూడా మరి కాలుష్యం అయితే ఎక్కువగా అయిపోతుంది. వరుసగా 3వ రోజు సివియర్ కేటగిరీలోనే గాలి నాణ్యత. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే స్టేజ్ 3 ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రైమరీ స్కూళ్లు బంద్. అత్యవసరం కానీ నిర్మాణ పనులపై నిషేధం. ఇక వాహనాలపై కూడా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను కూడా ఢిల్లీ సర్కార్ అయితే మార్చింది. మరొక హెడ్లైన్ చూస్తే సమగ్ర సర్వే 44% పూర్తి. సీఎంకు వివరించిన అధికారులు. సర్వేకు ఆటంకం కలిగిస్తే చర్యలు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ఇక నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. మరొకటి లగచర్ల నిందితులతో కేటీఆర్ ములాఖత్. సంగారెడ్డి జైలుకెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అదేవిధంగా దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ సోళ్లను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. రేవంత్, నీ పదవి 5 ఏండ్లే, అప్పటిదాకా కుర్చీలో ఉంటావో ఉండవో. ఆ అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ బాక్సులు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించాలి. సమస్య నిజమని తేలితే చర్యలు చేపట్టాలని కూడా ఉత్తర్వులు. మరొక హెడ్లైన్ చూసుకుంటే కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలే, ఆయన అరెస్టును మేం అడ్డుకుంటలేం అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడీ. మూసి పక్కన 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి. మరొక హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ల భారం. మార్చి నాటికి 10,000 మంది ఉద్యోగుల పదవి విరమణ. గత సర్కార్ 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు. ఇక ఖజానాపై ఏటా 5,000 కోట్ల దాకా అదనపు భారం. ఆదాయంలో 35% పైగా జీత భత్యాలు, పింఛన్లకే.
మరొక న్యూస్ పేపర్ చూస్తే చెప్పేవి సూక్తులు చేసేవి మోసాలు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. అయితే ఐఏఎస్ అమోయ్ లీలలు అన్ని ఇన్ని కాదు, సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలనలో మాత్రం అవినీతి పనులు. ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు. భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు, బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆఫీసర్. ఇక్కడ చూస్తే పౌరుల అభ్యున్నతికే సర్వే, 1.16 కోట్ల ఇళ్లకు మార్కింగ్, అదేవిధంగా ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించొద్ది. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక చూసుకుంటే 19న సీఎం వరంగల్ టూర్, హరీష్, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు, వారిద్దరికి పొసగడం లేదు. త్వరలోనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు, వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీ కనుమరుగు, ఉండేవి 2 జాతీయ పార్టీలే, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. సెక్రటేరియట్ లో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఈశాన్యం వైపు మరో కొత్త గేటు, ఇక రేకులతో మెయిన్ గేట్ క్లోజ్, సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ కు చురుగ్గా రోడ్డు పనులు. సూసైడ్ డ్రోన్లు తయారీ, ఆగస్టులోనే ప్రదర్శించిన ఉత్తర కొరియా, భారీ విధ్వంసానికి కిమ్ రెడీ, వీలైనంత త్వరగా డ్రోన్లను ఉత్పత్తి చేయాలని ఆదేశం. నెక్స్ట్ మరొకటి, అరగంటలో ఢిల్లీ నుంచి యుఎస్ కు, అమెరికా నుంచి చైనాకు 39 నిమిషాలు, ఇక నిమిషాల్లోనే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. స్టార్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ తో ఇది సాధ్యమే, ఎక్స్ లో స్పష్టం చేసిన స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం, మీరు ఉండేది 5 ఏండ్లు మాత్రమే. దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే, అమాయకులపై కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక జైలులో లగచర్ల రైతులకు కూడా ఆయన పరామర్శించడం జరిగింది. నెక్స్ట్, ఓవైసీ కన్సర్న్లో పోలీస్ నియామకాలు, బదిలీలు, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. చర్యలతో, అదేవిధంగా చూసుకుంటే చర్చలతో పోయేదాన్ని కలెక్టర్ పై దాడి వరకు తెచ్చారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ పాలన అయితే కొనసాగుతోంది. అదేవిధంగా మూసి పక్కన 3 నెలలు జీవిస్తా సీఎం సిద్ధమా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మూసి పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు కూడా అక్కడే. ఇక బస్తీ వాసులతో కలిసి భోజనం, నిద్ర, 20 బస్తీలో 20 మంది నేతలు. అంబర్పేట, తులసిరామ్ నగర్ వద్ద కిషన్ రెడ్డి బస. మరొకటి చూస్తే శబరిమల ఆలయం ఓపెన్, నేటి నుంచి భక్తుల దర్శనానికి అనుమతి, ఇక యాత్రికులంతా దర్శనం చేసుకునేలా చర్యలు. అదేవిధంగా కేరళలో మండల మకర విలక్కు పండుగ ప్రారంభం. అధిక వడ్డీ ఆశ చూపి 300 కోట్ల మోసం, 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తంగా సుమారు 3600 మంది బాధితులైతే ఉన్నారు. ఇక కూకట్పల్లికి చెందిన బాధితుడి ఫిర్యాదుతో 8 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్, 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్, పార్టీ కేడర్ లో జోష్ నింపేందుకు టూర్లు, ఇక ఆరోపణలకు చెక్ పెట్టేలా కూడా ప్లాన్. అదేవిధంగా కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో లీక్, సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల్లోకి రానున్న గులాబీ బాస్. నేతలకు కేసీఆర్ ఫోన్, తాజా రాజకీయాలపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక లగచర్ల ఘటన, కేటీఆర్ అరెస్టు ప్రచారంతో వివరాల సేకరణ, కేసులు, అరెస్టులకు భయపడకుండా ముందుకెళ్లాలని కూడా ఆయన నిర్దేశించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా భవిష్యత్ బీఆర్ఎస్ దేనని కూడా భరోసా ఇచ్చారు. మరొకటి చూస్తే సిరీస్ మనదే, ఆఖరి T20లో భారత్ ఘన విజయం, 3-1 తేడాతో విక్టరీ. ఇక తిలక్, శాంసన్ ఊచకొత్త, అజేయ శతకాలతో విధ్వంసం. టీమిండియా బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న 4 మ్యాచ్ల T20 సిరీస్ ని భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో కూడా రాణించడంతో భారత్ 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరొక చూస్తే శ్రీలంకలో ఎన్పీపీదే విజయం, ఇక దిశ నాయక్కే జై కొట్టిన ప్రజలు. 225లో 159 సీట్లు ఆ పార్టీకి దక్కడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి, అదేవిధంగా చూస్తే కొత్త రాజ్యాంగం సహా ఆర్థిక సంస్కరణలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఇవండి ఈ రోజు పేపర్లోని ప్రధాన వార్తా అంశాలు. మరో పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 TV.